నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ జైల్లో ఉన్నప్పుడు మెగాస్టార్ చిరంజీవి వాళ్ళ ఇంటికెళ్ళి ఫ్యామిలీని పరామర్శించారు. తర్వాత అల్లు అర్జున్ బెయిల్ ద్వారా బయటకు వచ్చిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి వాళ్ళ ఇంటికెళ్ళి వాళ్ళ ఫ్యామిలీకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, నాగబాబు ఫ్యామిలీకి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ చెప్పుకుంటూ వచ్చారు. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా కలుస్తారా లేదా ఇదే అంశం పైన చర్చించడానికి మనతో పాటు ఉన్నారు. సీరియల్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగే కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే మేడం, ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బెయిల్ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మెగా ఫ్యామిలీకి థ్యాంక్స్ చెప్పుకున్నారు. అలాగే ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా కలుస్తారా లేదా ఇదే అంశం మీద మీరు ఏమంటారు మేడం? ఇప్పుడు రెండు అంశాలండి. ఒకటి, ఇప్పుడు అరెస్ట్ అనేది రెండు కుటుంబాల మధ్య వారధైందా, అంటే రెండు కుటుంబాలని కలిపిందా, రెండు కుటుంబాల మధ్య ఉండే గొడవలకి తెర దింపిందా, అంటే ఒక రకంగా ఈ అరెస్ట్ అనేది మంచి చేసిందా అల్లు అర్జున్కి? ఎందుకంటే మనం మొన్నటి వరకు చూసాము అల్లు అర్జున్కి మెగా ఫ్యామిలీకి కోల్డ్ వార్ ఉంది. ఇక్కడ మొన్న వాళ్ళు జరిపిన ఈవెంట్స్లో కూడా ఎక్కడా కూడా మెగాస్టార్ ఫ్యామిలీ గురించి కానీ ఎవరి గురించి కూడా ప్రస్తావన తేలేదు, మావయ్యలను పిలవలేదు, ఇవన్నీ కూడా జరిగాయి. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి అరెస్ట్ చేయించారు. రేవంత్ రెడ్డి ఒక పేరు కోసం అల్లు అర్జున్ని, A12గా ఉన్న అల్లు అర్జున్ అరెస్ట్ చేయించారు అనే మాట కూడా తెర మీదకి వచ్చింది. ఇవన్నీ పక్కన పెడితే అల్లు అర్జున్ అరెస్ట్కి చాలా నిరసనలు వచ్చాయి ప్రపంచవ్యాప్తంగా చెప్పాలంటే, అంటే ఒక భారతదేశంలోనే కాదు. దాని మీద చాలా భిన్నాభిప్రాయాలు కూడా వ్యక్తమయ్యాయి. అవన్నీ పక్కన పెడితే అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యి బయటకు వచ్చాక ముందుగా వెళ్ళి చిరంజీవి గారికి, అత్త సురేఖకి కృతజ్ఞతలు తెలుపుకున్నారు. ఎందుకంటే ఇతను అరెస్ట్ అవ్వగానే మొట్టమొదటి చిరంజీవి వాళ్ళ మేనత్త సురేఖ ఇద్దరూ కూడా బన్నీ ఇంటికి వెళ్ళి వాళ్ళ కుటుంబానికి వాళ్ళు ధైర్యం చెప్పారు. నెంబర్ 1. నెంబర్ 2, నాగబాబు కుటుంబాన్ని కూడా అల్లు అర్జున్ కలిశారు. కాబట్టి అయితే ఈ నేపథ్యంలో, అరెస్ట్ అయిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ వచ్చేస్తున్నారు స్పెషల్ ఫ్లైట్లో అని మనకి వార్తలు హల్చల్ చేశాయి. అయితే చంద్రబాబు నాయుడు గారు ఇతని అరెస్ట్ జరిగిన వెంటనే అరవింద్ గారితో మాట్లాడటం, ధైర్యం చెప్పడం జరిగింది. అదేవిధంగా అల్లు అర్జున్ బయటకు వచ్చాక మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడి ధైర్యం చెప్పడం జరిగింది. కానీ పవన్ కళ్యాణ్ స్పందించారా లేదా అనే విషయం మాత్రం మనకి బయటికి రాలేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ని ఇతను కలుస్తాడా లేదా, పవన్ కళ్యాణ్ అర్జున్ కలవడానికి ఆయన అపాయింట్మెంట్ ఇస్తారా లేదా, లేదు నాగబాబు పార్టీ వ్యవహారాలు చూస్తారు కాబట్టి జనసేనది, ఒకవేళ నాగబాబు ద్వారా ఈయన ఏమైనా రాయబారం నడుపుతారా అపాయింట్మెంట్ కోసం అనేది ఓ పక్క జరుగుతుంటే, రెండో పక్క ఇంకోటి ఏంటంటే వేణుస్వామి అంటాడు అరెస్ట్ అయ్యాక చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు, అరెస్ట్ అయ్యాక రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు, కాబట్టి ఇతను అరెస్ట్ అయ్యాడు కాబట్టి ఇతను ముఖ్యమంత్రి అవుతాడు అల్లు అర్జున్ అని ఒక ఉవాచ ఆయన చెప్పేది. అసలు వేణుస్వామి ఎందుకు మాట్లాడుతున్నాడు? నెంబర్ 1, ఎందుకంటే నేను రాజకీయ నాయకుల గురించి కానీ సెలబ్రిటీల గురించి కానీ మాట్లాడను, వాళ్ళ జాతకాలు చెప్పను, ఎటువంటి వ్యాఖ్యానాలు చేయను అన్న పెద్ద మనిషి ఇవాళ ఎందుకు ధైర్యంగా బయటకు వచ్చి మాట్లాడుతున్నాడు అంటే అరెస్టు ఆగిపోయిందని ధైర్యంతో వచ్చాడా? ఇది తెలంగాణ ప్రభుత్వం గుర్తించాలి. పోలీసులు కూడా కేసు విషయం మూవ్ చేయాలి. నెంబర్ 1. నెంబర్ 2, అసలు వాళ్ళు అరెస్ట్ అయ్యి వాళ్ళు ముఖ్యమంత్రులు అయ్యారంటే వాళ్ళు ఎప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నారు? నిన్న ఇవాళ రాజకీయాల్లో లేరు కదా. చంద్రబాబు నాయుడు గారు ఎప్పటి నుంచి ఉన్నారు? 40 ఏళ్ళుగా ఉన్నారు. కనీసం ఇతను ఒక 15-20 ఏళ్ళుగా ఉన్నాడా? రేవంత్ రెడ్డి కనీసం 15 ఏళ్ళు అయి ఉంటుందిగా. వీళ్ళు వాళ్ళు ప్రూవ్ చేసుకున్నాక వాళ్ళు ముఖ్యమంత్రులు అయ్యారు. రేవంత్ రెడ్డి అగ్రెసివ్గా వెళ్ళాడు, ఇంకా చంద్రబాబు నాయుడు గారు చెప్పక్కర్లేదు, ఆయన ముందు ఎవరు కూడా పనికిరారు, అటువంటి రాజకీయ నాయకుడు ఆయన, తలపడిన రాజకీయ నాయకుడు. ఇప్పుడు మరి ఇది ఒక వ్యక్తి ఒక స్టాంపీడ్లో చనిపోయాక ఈయన జైలుకి వెళ్తే, జైలుకి వెళ్ళొచ్చాక ఈయన రాజకీయ నాయకుడు అవడం ఏంటి, ఈయన ముఖ్యమంత్రి అవడం ఏంటి? అర్థం ఉందా? లేదు కదా. ఇప్పుడు వేణుస్వామి మాట్లాడిన మాటల్లో ఎక్కడైనా అర్థం ఉందా? నెంబర్ 1. నెంబర్ 2, అసలు ఎట్లా అతను రాజకీయ పార్టీ ఎందుకు పెడతాడు? ఇప్పుడు వేరే రకంగా రాజకీయ పార్టీ పెడితే అర్థం ఉంటుంది. ఏదో ఒక మంచి పని చేశాక ఏదో ఒక విషయంలో ఒకవేళ జైలుకి వెళ్తే అతను రాజకీయ పార్టీ పెట్టినా కూడా ప్రజలు హర్షిస్తారు. ఇదేది కాదు కదా. ఇది ఒక కేసు నడుస్తోంది. ఇప్పుడు అతను మధ్యంతర బెయిల్ మీద వచ్చారు. ఇప్పుడు ఈ కేసు విషయంలో అతను టెన్షన్ పడుతూ ఉంటే, న్యాయ నిపుణులతో చర్చలు జరుపుతూ ఉంటే పార్టీ పెట్టడం ఏంటి అర్థం పర్థం లేకుండా?
పార్టీ పెట్టేసి ముఖ్యమంత్రి అయిపోతాడా వెంటనే? ఇప్పుడైనా ఇక్కడ ఖాళీగా ఉన్నాయా పదవులు? అంటే ఏంటి రాజకీయాలు కూడా అంత చీప్ అయిపోయాయా అని మనం అడుగుతున్నాం. ఒకటి ఇప్పుడు 2024 అండి, 29 ఎలక్షన్స్కి మళ్ళీ చంద్రబాబు నాయుడు వస్తారు, మళ్ళీ ఆయనే ముఖ్యమంత్రి అవుతారు. అది పవన్ కళ్యాణ్ కూడా చెప్పారు 10 ఏళ్ళు ఆయనే ముఖ్యమంత్రి అని. 2034కి అయితే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతారు, 2039కి లోకేష్ ముఖ్యమంత్రి అవుతారు. సో అంతవరకు బన్నీ ఆగుతాడా? లేదు, బన్నీ తెలంగాణకు ఒకవేళ ముఖ్యమంత్రి అవుదామని అనుకుంటే ఏ రకంగా అవుతారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇప్పుడు ఉన్నారు, 28 ఎన్నికలు అనుకుందాం మనం. 28 ఎన్నికల టైంకి బీఆర్ఎస్లో చీలికలు వచ్చి హరీష్ రావు బయటకు వచ్చారు అనుకుందాం. హరీష్ రావు బీజేపీతో కలిస్తే ఖచ్చితంగా బీజేపీ పుంజుకుని రేపొద్దున హరీష్ రావు ముఖ్యమంత్రి అవుతాడు. హరీష్ రావు నిన్న వేళ రాజకీయాల్లో లేడుగా, ఆయన మొదటి నుంచి రాజకీయాల్లో ఉన్నాడు, ఆయనకి ఒక మంచి పేరు ఉంది. అసలు సిద్దిపేట నియోజకవర్గాన్ని ఆయన డెవలప్ చేసినట్టు ఎవడూ చేయలేదు. అటువంటి రాజకీయ నాయకుడు ఉండగా అల్లు అర్జున్ ఎందుకు వస్తాడు అసలు? కాబట్టి వీళ్ళు మాట్లాడేటప్పుడు లేదు, ఒక అవసరంగా మాట్లాడేసి ఇప్పుడు ఏదో ఒక అవకాశం దొరికిందని మనం ఒక మాట అనేద్దాము అని తొందరపాటు చర్యలండి ఇవన్నీ. పార్టీలు పెట్టేసి అందరూ ముఖ్యమంత్రులు అయిపోతారా? ఇంకొకటి, అతన్ని కలిశారు ఎవరు, ప్రశాంత్ కిషోర్ని అని ఒక టాక్ వచ్చింది. ప్రశాంత్ కిషోర్కే దిక్కు లేదు మొన్న ఎలక్షన్స్లో, తన్ని తాను ప్రూవ్ చేసుకోలేకపోయాడు. ఇంకా వీళ్ళందరికీ ఏం చేస్తాడు? 100 కోట్లు తీసుకుని పోతాడు అంతే. అల్లు అర్జున్ కన్నా డబ్బులు ఎక్కువ ఉంటే 100 కోట్లు ప్రశాంత్ కిషోర్కి ఇచ్చుకోమనండి, అంతకు మించి ఒరిగేది ఏమీ లేదు. అది అల్లు అర్జున్ బెయిల్ త్వరగా రావటం వెనక జగన్మోహన్ రెడ్డి హస్తం ఉందని వార్తలు కూడా వస్తున్నాయి మేడం, ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా తీసుకొస్తాడండి? ఇప్పుడు న్యాయ వ్యవస్థను ఎవడు కొనలేడు కదా, ఇదేమి కాదండి. అతనిది ప్రోస్ అండ్ కాన్స్ ఆలోచించి అంతకుముందు జరిగిన విషయాలు ఇవన్నీ కూడా కోట్ చేశాక నిరంజన్ రెడ్డి గారు ఆ లాయరు అప్పుడు బెయిల్ ఇచ్చారు, మధ్యంతర బెయిల్ ఇచ్చారు. అది కూడా కాబట్టి జగన్మోహన్ రెడ్డికే దిక్కు లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బెయిల్ ఇప్పించడం ఏంటండి అర్థం పర్థం లేకుండా కదా. సో చూశారు కదండి, ఇది ఇవాళ వీడియో. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.